ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గుంటూరు పరామర్శ యాత్రకు వెళ్ళారు. అంటే అక్కడ ఆయన యాత్ర చేస్తూ అంబటి రాంబాబుకి ఒక కితాబ్ ఇచ్చాడు. అంబటి సంస్కరణకి హ్యాట్స్ ఆఫ్ అంట. ఆయన ఏం మాట్లాడో మనం వినాల్సిన అవసరం ఉంది అంటే అందరూ వినుంటారు, ఒకసారి ప్రజలకు వినిపించాలి కూడా. అది సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి, నిజంగా చేతనైతే పొగడాలి. తప్పు చేశాడు, వాళ్ళు చేసిన దానికి ఆయన్ని పొగడాలంట. ఒక ముఖ్యమంత్రిని తిట్టినా, డిప్యూటీ సీఎంని తిట్టినా ఆయన్ని పొగడాలంట, ఆయనకి సన్మానం చేయాలంట. కాబట్టి మేము ఒకటి చెప్తున్నాము, అంబటి రాంబాబు గారికి ఒక మంచి యాడ్ ఒకటి సెలెక్ట్ చేస్తాం. దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. ట్రిపుల్ ఎక్స్ సోప్ మరియు వాషింగ్ పౌడర్ సంస్కారవంతమైన సోప్. మురికిని దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. ట్రిపుల్ ఎక్స్ సోప్ మరియు వాషింగ్ పౌడర్ సంస్కారవంతమైన సోప్. ఇప్పుడు అర్థమైంటుంది ఎందుకు ఇది వచ్చా మేము అందరం అనేసి. సంస్కారవంతమైన సోప్ ఇది. ఆయన సంస్కారవంతమైన నాయకుడు, ఆయన కితాబ్ ఇచ్చాడు. కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు ఈ సోప్కి అంబటి రాంబాబు గారు ఫోటో పెట్టి అడ్వర్టైజ్మెంట్ పెడితే చాలా బాగుంటుంది. ఆ అడ్వర్టైజ్మెంట్కి ఆయన వాడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కితాబ్ ఇచ్చాడు, సంస్కారవంతమైన కాబట్టి ఆయన బాగుంటాడు. అలాగే ఆయనకు కూడా ట్రిపుల్ ఎక్స్ రాంబాబు పేరు కూడా పెడతాం మనం. తీసేసి ట్రిపుల్ ఎక్స్, ఆయనకి బాగా ఐడియాస్ ఉండాలి. ట్రిపుల్ ఎక్స్ మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడతారులే, వైసీపీ వాళ్ళు కూడా, మేము కాంప్రమైజ్ కాము. ట్రిపుల్ ఎక్స్